శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం 9వ అధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగంలో 13-14 శ్లోకాల నుండి విశేషాంశాలు తెలుసుకుంటున్నాం. 13వ శ్లోకం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతనన్య మనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మనకు పరమాత్మ ముందు రజోగుణంతో తమో గుణంతో ఉండే వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఆసురీ గుణంతో ఉంటారని, వాళ్ళు వచ్చేసి హింస మార్గం అనుసరిస్తారని చెప్పి వాళ్ళ పరమాత్మ గురించి కాకుండా మోహంలో పడి దేహమే మేము అనే ఒక భ్రాంతిలో ఉంటారని, మనసు భ్రాంతిలో ఉంటుందని చెప్పి మనకు 2 శ్లోకాల ద్వారా తెలియజేశారు పరమాత్మ. ఇప్పుడు సత్వగుణంతో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, పరమాత్మను ఏ విధంగా తెలుసుకుంటారు, శుద్ధ సత్వగుణంతో ఉన్న వాళ్ళు ఎలా తెలుసుకుంటారు అనే విషయాన్ని ఈ 2 శ్లోకాల్లో మనకి పరమాత్మ తెలియజేస్తున్నారు. మహాత్మ అటువంటి వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు మహాత్ములు, గొప్పదైన ఆత్మస్వరూపం కల వాళ్ళు. అటువంటి వాళ్ళు మాం పార్థ నన్ను, ఓ పార్థ ఓ అర్జున నన్ను వాళ్ళు దైవీం ప్రకృతి మాసితాహ, నేను దైవీ లక్షణాలు, వాళ్ళకి దైవీ లక్షణాలు ఉంటాయి, దానివల్ల వాడు సహజంగానే, ప్రకృతి అంటే ఇక్కడ సహజంగానే నన్ను ఆశ్రయిస్తారు. వాళ్ళకి ఎవరు చెప్పక్కర్లేదు ఇలా చెయ్యి అలా చెయ్యని, వాళ్ళే తెలుసుకుంటారు. వాళ్ళు తెలుసుకుంటారంటే శాస్త్రం చెప్పింది తెలుసుకుంటారు, గురువుల ద్వారా తెలుసుకుంటారు, ఆ తెలుసుకున్న దాన్ని నమ్ముతారు, నమ్మిన దాన్ని ఆచరిస్తారు. అలాంటి వాళ్ళు ఆ సత్వగుణంతో ఉన్నవాళ్ళు. భజంతి అనన్య మనసః, నన్ను వాళ్ళు ఏం చేస్తారు, ఇతరమైన ఆలోచన, అనన్య అంటే ఇతరమైనవి, ప్రపంచ విషయాలు కాకుండా నన్నే భజంతి, నన్నే సేవిస్తారు వాళ్ళు. జ్ఞాత్వా భూతాదిమవ్యయం, వాళ్ళు తెలుసుకుంటారు, జ్ఞాత్వా తెలుసుకుంటారు. ఏం తెలుసుకుంటారు, అవ్యయం, నేను శాశ్వతమైన వాణ్ణి, వ్యయము కాని వాణ్ణి, మరియు భూతాది సర్వభూతములందు నేనే ఉన్నాను, సర్వ జీవరాశిలో నేనే ఉన్నాను అనే సత్యాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకున్నంత వల్ల ఏమైపోతుంది, వాళ్ళు నన్నే ఆశ్రయిస్తారు. ఇంకే ప్రపంచ విషయాల మీద అంత ఆసక్తి చూపించారు. నిరంతరము నా చింతన, నా గురించి ఆలోచిస్తారు వాళ్ళు. అలాంటి స్థితిలో ఉంటారు. అంటే ఇక్కడ మహాత్ములు అంటే ఎలా మహాత్మా అనే దాన్ని చెప్తున్నాడు, డెఫినేషన్ చెప్తున్నాడు. మహాత్ములు అనే వాళ్ళు ఎలా ఉంటారు, పరమాత్మనే ఆశ్రయిస్తారు సహజంగా. అది కూడా అంటే ఏదో తెచ్చిపెట్టినట్టు కాకుండా వాళ్ళ స్వభావమే అదే ఉంటుంది. అంటే సత్కర్మలు చేస్తారు వాళ్ళు, సత్ప్రవర్తన కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళు అంటే సంస్కారాలు కలిగి ఉంటారు, సంస్కారాలు ఉంటాయి. ఇది మనకు లలితా శాస్త్రంలో మైత్ర్యాది వాసన లభ్య అని చెప్తారు. మైత్రి వాసన లభ్య, వాళ్ళ సంస్కారాలు ఎలా ఉంటాయి, మైత్రి మొదలైన కలిగి ఉంటారు వాళ్ళు. అక్కడ మనకేం చెప్పారు లలితా శాస్త్రంలో, సహజంగా 3 రకాల మనుషులు ఉంటారు. మనుషులంతా 3 రకాలే. ఒకటేంది, జ్ఞానం, సంపద, వయస్సు. ఈ 3 రకాలతో మనకు సామ్యం ఉంటుంది. ఇతరులతో మనం స్నేహం చేయాలంటే ఈ 3 ఉంటాయి. ఏముంటాయి, మనకన్నా వయసులో పెద్దవాళ్ళతో గాని, మనకంటే వయసులో చిన్నవాళ్ళతో గాని మన స్నేహం చేస్తుంది. ప్రపంచంలో మనం వాళ్ళతోనే ఉండాల్సి, లేదా మన సమవయసు వాళ్ళతో ఉండాల్సి. ఇంకా జ్ఞానం మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళతో ఉంటాం, లేదా మనకంటే తక్కువ ఉన్న వాళ్ళతో ఉంటాం, లేదా మనతో సమానంగా ఉండే వాళ్ళతో కలిసి ఉంటాం. అలాగే సంపద, మనకంటే ఎక్కువ సంపద ఉన్న వాళ్ళతో ఉంటాం, లేదా మనకంటే తక్కువ ఉన్న వాళ్ళతో ఉంటాం, లేదా మనతో సమానంగా ఉండే వాళ్ళతో ఉంటాం. ఇలాంటి వాళ్ళందరితో మహాత్ములు ఎలా ఉంటారు మహాత్ములు ఎలా ఉంటారు మనకు అక్కడ చెప్పేశారు. ఆ లలితా శాస్త్రంలో ఏం చెప్పారు, మనకంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళని గౌరవిస్తారు, తనకంటే తక్కువ వయసున్న వాళ్ళని ప్రేమగా చూస్తారు, తనతో సమానంగా ఉండే వాళ్ళని స్నేహంగా చూస్తారు. అలాగే తనకన్నా జ్ఞానంలో గొప్పగా ఉంటే వాళ్ళని గౌరవిస్తారు, తనకంటే జ్ఞానం తక్కువగా ఉంటే వాళ్ళ మీద జాలి చూపిస్తారు, తనతో సమానంగా జ్ఞానం ఉంటే వాళ్ళతో స్నేహం చేస్తారు. అలాగే సంపద, తనకన్నా ఎక్కువగా సంపద ఉంటే వాళ్ళని గౌరవిస్తారు, తనకన్నా తక్కువ సంపద ఉంటే వాళ్ళ మీద దయ చూపిస్తారు, తనతో సమానంగా ఉంటే స్నేహం చేస్తారు. ఇది మనకు ఆ సంస్కారం, మహాత్ముల యొక్క సంస్కారం అలా ఉంటుంది అని మనకు లలితా శాస్త్రం చెప్పారు.
కాబట్టి వాళ్ళ సంస్కారం అంత గొప్పగా ఉంటుంది, మహాత్ములైన వాళ్ళ సంస్కారం. మహాత్మానస్తు మాం పార్థ, అటువంటి వాళ్ళు ఏం చేస్తారు, నన్నే ఆశ్రయిస్తారు. వాళ్ళు ప్రపంచంలో అలా ఉంటారు, నా దగ్గరికి వచ్చి ఎలా ఉంటారు, వాళ్ళ సంస్కారం ఎలా ఉంటుంది. నన్ను ఎంత బాగా గౌరవిస్తారంటే దైవీం ప్రకృతి మాసితాహ, వాళ్ళు దైవీ లక్షణాలు కలిగి ఉంటారు. మరియు నన్ను దైవంగా గుర్తించి, ఆ దైవంగా నన్ను గుర్తించేవాళ్ళు ఎట్లా గుర్తిస్తారట వాళ్ళు, భూతాదిమవ్యయం, సమస్త భూతములందు నేనే ఉన్నాను వాసుదేవా అని తెలుసుకుంటారు. సర్వజీవులు వాసుదేవుని నివసిస్తున్నారు కాబట్టి ఆ వాసుదేవుని నేనే విషయం వాడు గుర్తిస్తారు. గుర్తించి అవ్యయం, నాకు వ్యయము లేదు, నేను శాశ్వతమైన వాణ్ణి అనే విషయాన్ని వాళ్ళు గుర్తిస్తారు. గుర్తించడమే కాదు, భజంతి అనన్య మనసహ, ఆ మహాత్ముల లక్షణం ఎలా ఉంటుంది, సహజంగానే వాళ్ళు సత్వగుణంతో ఉంటారు, రాగద్వేషాలకు జయించుంటారు, వాళ్ళ సంస్కారం ఉంటుంది, మరియు వాళ్లకు శమధమాలు ఉంటాయి, వాటిని కూడా కలిగి ఉంటారు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు, మరియు నా ఏందే మనసు పెట్టుంటారు. ప్రపంచ విషయాల్ని తక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, ప్రపంచంలోనే ఉంటారు కానీ నాకే ఎక్కువ విలువిస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు అంత గొప్పగా ఉంటారు, వాళ్ళ సంస్కారం అంత గొప్పగా ఉంటుంది. అందువల్ల వీళ్ళు మహాత్ములు అవుతున్నారు అని చెప్తున్నారు పరమాత్మ ఈ శ్లోకం ద్వారా. ఒక కృష్ణ భక్తుడు ఉన్నాడు. ఆయన కృష్ణ భక్తుడు ఎంత గొప్ప భక్తుడు అంటే నిరంతరము అసలు కృష్ణుడికి పూజ చేయకుండా ఉండలేడు ఆయన, అంత గొప్పవాడు. అలాంటి వాడు ఒకసారి అనుకున్నాడు, అబ్బా కృష్ణ పరమాత్మకి నేను ఒక బంగారు మొలతాడు చేయిస్తే బాగుండు, ఆయనకి మంచి కడియాలు చేస్తే బాగుండు అని అనుకున్నాడు. అనుకొని దానికోసం కష్టపడి డబ్బు సంపాదించి ఆయన కంసాలను పిలిచి, నా ఇట్లా కృష్ణ పరమాత్మకు నేను గుళ్ళో ఇవ్వాలనుకుంటున్నాను, మీరు తయారు చేసేవండి అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు సరే అని చెప్పి తయారు చేస్తారు. ఆర్డర్ ఇచ్చేస్తాడు. కంసాల వాడు ఇంక వచ్చి రేపు తెచ్చిస్తాం మీకు అని చెప్తారు. ఇక ఆ భక్తుడు ఆ రాత్రి అంతా ఆలోచిస్తాడు, రేపు తీసుకొస్తారు, కృష్ణ పరమాత్మ పోయి నేను పెడతాను. కానీ కృష్ణ పరమాత్మకి ఏమి ఇష్టం అసలు, ఆయన మానవ సేవే మాధవ సేవ అని చెప్తారు కదా. ఆయనకి ఈ ఆర్డర్ ఇచ్చిన తర్వాత కొన్ని విషయాలు తెలుస్తాయి. ఏం తెలుస్తాయంటే పక్క ఊర్లో చెరువు లేదు, అక్కడ నీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళ నీళ్ళకి ఈ గ్రామానికి వస్తున్నారు. ఆయన ఇది ఆర్డర్ ఇచ్చిన తర్వాత తెలిసింది ఆ విషయం. అయ్యో వాళ్ళందరూ అంత ఇబ్బంది పడుతుంటే నేనేమో స్వామికి నగలు చేయించాలనుకున్నాను, ఆ డబ్బు పెట్టి ఏదో ఒక చెరువు చేయిస్తే ఆ కృష్ణ పరమాత్మ ఎంత సంతోషిండేవాడు. అందరికీ సంబంధించిన చెరువు అనేది, ఆయన వాసుదేవుడు కదా, ఆయన సర్వజీవరాశిలో ఉన్నాడు కదా, వాళ్ళందరికీ నేను సేవ చేస్తే ఆయన సంతోషిస్తాడు కదా, నేను ఇలా చేయకుండా ఇలా ఎందుకు ఆలోచించాను నేను అని అనుకుంటాడు. దాని తర్వాత ఇంకో విషయం కూడా తెలుస్తుంది ఆయనకి. ఆయన యొక్క పాత స్నేహితులు ఒక ఆయన కనిపిస్తాడు. ఆయనకి కనిపించి ఆయన చాలా బీదరికంలో ఉంటాడు. వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదురుంటుంది. ఆ పెళ్లికి కావాల్సిన డబ్బు ఇవ్వాలంటే ఇవ్వగలరని వచ్చి అడుగుతాడు ఈయన్ని. అయ్యయ్యో నేను ముందే దాచిపెట్టుకున్న డబ్బంతా భగవంతుడికే ఇవి చేయడానికి నిర్ణయించుకున్నానే, నేను ఎట్లా చేయలేకపోతున్నాను సహాయం అని చెప్పి బాధపడతాడు. సరే ఇంట్లో ఉన్నది ఏదో వస్తువులు ఇస్తానులే అని చెప్పి ఆ సమయానికి అని నిర్ణయించుకుంటాడు. కానీ మనసులో మాత్రం పీకుతుంటుంది, వాసుదేవుడైన వాడు వచ్చి ఆ రూపంలో అడుగుతున్నాడేమో నన్ను, అసలు నేను అలా కాకుండా గుళ్ళో ఇలా చేయిస్తా అనుకున్నానేది, నేను ఇలా ఎందుకు ఆలోచన వచ్చింది నాకు, అదేదో ఆ చెరువు తెప్పించేసింది ఆ డబ్బులు పెట్టి ఎంత బాగుండేది, నా స్నేహితుడికి డబ్బులు ఇచ్చింటే ఒక కన్యాదానం చేసిన ఫలితం కూడా ఉండేది కదా, ఏందబ్బా ఇలా చేశానని ఆలోచన అయిపోతున్నాడు. సరే పక్కన రోజు కంసాలు వచ్చి తెచ్చిస్తాడు. ఇక కృష్ణాష్టమికి పోయి ఆయన కృష్ణుడి గుళ్ళో ఇచ్చేయాలి అని అనుకుంటాడు. ఇంకా వారం రోజులు ఉంటుంది కృష్ణాష్టమికి. సరే తెచ్చి పెట్టుకుంటాడు, ఇంట్లో వాళ్ళు ఇస్తారు, డబ్బులు ముందే ఇచ్చేసి ఉంటాడు అంతా, ఆయన కూడబెట్టిన డబ్బు అంతా ఇచ్చేసాడు. ఇంకా ఇంట్లో పెట్టుకున్నాడు. మనసులో మాత్రం కొంచెం ఆవేదనగా ఉంది ఆయనకి. నాకు తర్వాత తెలిసిందే, ముందే తెలుసుంటే నేను ఈ పని చేసి ఉండేవాడిని కదా, నాకు ఆలస్యంగా తెలిసింది అని బాధ అయిపోతుంది ఆయనకి. సరే ఇవంతా ఆలోచిస్తున్నాడు. ఇంకా రేపు కృష్ణాష్టమి, రేపు పోయి గుళ్ళో పొద్దున్నే లేచి ఇంట్లో పిల్లలకి భార్యకు చెప్తాడు, ఉదయాన్నే లేచి అందరం తలస్నానాలు చేసేసి ఇంట్లో పూజ చేసుకొని మనం గుడికి వెళ్ళాలా, ఇవన్నీ తీసుకెళ్లాలా అని చెప్పేసి ముందు రోజు పోయి స్వామివారికి పంచెలు అవన్నీ కొనుక్కొస్తాడు. ఆయన రుక్మిణి మాతకు చీర అవన్నీ కొనుక్కొస్తాడు.
అవన్నీ భార్యకి ఇచ్చి ఇవన్నీ పసుపు కుంకుమ అన్ని అమ్మవారికి పెట్టి గాజులు అన్ని నువ్వు పెట్టాలా, అరేంజ్ చేయి, నేను స్వామికి నేను పెట్టుకుని వస్తాను, మన పిల్లలు పట్టుకుని వస్తారు, పూలు అవంతా పిల్లలు పట్టుకొస్తారు, మనం ఇవి పట్టుకొని పోదాం గుడికి అని చెప్పి ముందే రాత్రి అంతా ప్లాన్ మాట్లాడుకుంటారు. ఇంట్లో అంతా కూర్చొని చర్చించుకుంటారు. ఈ పని ఇట్లా చేయాలి, ఈ పని ఇట్లా చేయాలి, ఇంత సమయంలో ఆ సమయానికి మనం ఖచ్చితంగా పోయి కూర్చోవాలా. ముందు రోజే పోయి బ్రాహ్మణుడు చెప్పొస్తాడు, మేము రేపు గుళ్ళో ఇట్లా ఇవ్వాలనుకుంటున్నాము, మా చేత పూజ చేయించాల్సింది అని ముందే అన్ని మాట్లాడుకుని వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేస్తారు. ఇంక రాత్రి అంతా ఆలోచన చేస్తూ నిద్రపోతారు. అన్ని ఇంట్లో ఉండే కృష్ణ భగవాన్ దగ్గర పెట్టి అన్ని ప్యాకెట్లు అంతా అట్టే పెట్టేసి పడుకుంటారు. ఇంకా తెల్లవారు లేస్తారు. తెల్లవారు లేచేసరికి ఆయన చేయించినవన్నీ కనిపించవు. ఆయన బంగారంతో చేయించినవి ఏవి కనిపించవు. అదేంటి, రాత్రే కదా కృష్ణ భగవాన్ పాదాలు తిరిపెట్టుకుని నేను పడుకున్నాను, ఎటుపోతాయి ఇంత లోపల అన్నీ ఉంటాయి. మళ్ళీ చీర పంచ అవన్నీ ఉంటాయి, పూల సామాను అవన్నీ ఉంటాయి, పూజా సామాగ్రి అంతా ఉంటుంది, బాగా ఆవు నెయ్యి అన్నీ ఉంటాయి. ఈ రెండు మాత్రం కనిపించవు. ఎంత మొత్తుకున్నా అర్థం కాదు. నేను ఎక్కడ తీసిపెట్టలే. పిల్లకాయలు అడుగుతా, మీరేమన్నా పొరపాటు తీసిపెట్టండి అన్నాను, అసలు మేము తాకుతామా, నువ్వు అసలు మమ్మల్ని రాణిస్తావా, కృష్ణుడి దగ్గర పెట్టిన తర్వాత మేము ఎప్పుడైనా తాకామా, ఉదయం స్నానం చేయకుండా అసలు మేము కృష్ణుడి దగ్గర పోయామా ఎప్పుడన్నాను, రాత్రి పడుకున్న తర్వాత ఎప్పుడన్నా మమ్మల్ని ఆ పూజా మందిరంలో పంపించావా, అసలు మేము ఎందుకు తాకుతాం నాన్న అంటారు. భార్య నడుతాడు, పొన్ను ఎవరికైనా ఇచ్చేసావా చెప్పు, నేనేమనుకోను అంటాడు. లేదండి, నేను రాత్రి ఇక్కడే మీతో పాటు పెట్టింది అన్ని పూజా సామాగ్రి అంతా మనం పెట్టేదా పడుకున్నాము, అస్సలు నేను తర్వాత అసలు పూజా మందిరంలోకి నేను రానేలేదు, నేను అసలు ఎటువంటి పరిస్థితిలో నేను రాను, మీకు తెలుసు కదా మనం భోంచేయక ముందే అన్ని పెట్టేసాము, స్నానం చేసి సాయంత్రం, ఇంకా తర్వాత నేను పూజా మందిరం తలిపేసిన తర్వాత నేను మళ్ళీ లోపలికి పోనీలేదు, అసలు నాకేం అవసరం ఉంది అక్కడ, నేను పోలేదని చెప్తున్నమాట. ఇంట్లో ఉన్నది మనమే, ఇంట్లో ఈ రెండే ఎటు మాయమవుతాయి, చిత్రంగా ఉంది ఇది అని ఆలోచిస్తుంటాడు. సరే ఇంక ఉన్నవాడితో ముందు పోయి పూజ ఇచ్చేస్తామని చెప్పాం కదా వాళ్ళకి ఆ గుళ్ళో అని చెప్పేసి గబగబా స్నానం చేసేసి ఆ బట్టలు తీసుకొని వెళ్తారు గుడికి. వెళ్ళి భగవంతుడి దగ్గర ఏడ్చేస్తాడు, స్వామి నన్ను క్షమించు, ఏం జరిగిందో నాకు తెలియదు, ఇంట్లో అవి మాత్రం కనిపించలేదు, నీకోసమే నేను చేయించాను నాయన, నాకు తెలియదు, కనిపించడం లేదు, నేను మళ్ళీ డబ్బు కూడబెట్టి నీకు ఖచ్చితంగా నేను చేయిస్తా అని చెప్పేసి బాధపడుతూ అమితంగా ఇంటికి వచ్చేస్తాడు. సరే పూజ బాగా జరుగుతుంది, ఇంట్లో కూడా పూజ బ్రహ్మాండంగా చేస్తాడు. కానీ మనసులో ఎక్కడో వెళ్తే భగవంతుడికి అది పనిగా మొక్కు అని చేయించాలనుకుంటే ఇవి రెండూ కనిపించకుండా పోయినాయని బాధ అయిపోతుంది అతనికి. ఇట్లా ఉంటే ఒక వారం అయిపోతుంది. అలాగే ఆయన ఆ బాధలోనే ఉంటాడు, ఆయన మర్చిపోడు, ఎందువల్లంటే భక్తుడు కదా, మర్చిపోడు. ఒక వారం 10 రోజులు అయిపోతుంది. ఒకరోజు ఆ పాత స్నేహితుడు ఇంటికి వస్తాడు. వచ్చేసి, ఏంట్రా ఆ రోజు నేను డబ్బులు అడిగితే నా వల్ల కాదు, నేను ఇవ్వలేనని చెప్పా, మళ్ళీ ఏంది, ఎవరో కృష్ణయ్య అంట, ఆయన చేతి డబ్బులు పంపించేశావు, పెళ్లికి కావాల్సిన మొత్తం ఏర్పాటు చేసేసారా నేను, మీరు పెళ్లికి ముందు మీ కుటుంబం అంతా వచ్చి నాకు సహాయం చేయాలంట. ఈయన బిత్తరపోతాడు. కృష్ణయ్య ఆయన ఎవరు, నాకెవరు తెలియదు, వాళ్ళెవరు అంటాడు. తెలియకపోవడం ఏంది, నీ ఆనవాళ్ళు అన్ని మొత్తం చెప్పాడు, నువ్వు ఉదయం చేసే పనులు అన్నీ చెప్పాడు. చెప్పిందే కాక నీ దగ్గర డబ్బులు తీసుకొచ్చి మాకు పెళ్లి ఖర్చు మొత్తం ఇచ్చేసాడు. పెళ్లి పనులు కూడా మొదలైపోయినాయి. ఇక మీరు కనీసం వారం ముందన్నా వచ్చి పెళ్లి పనుల్లో పాల్గొంటే బాగుంటుంది, ఇంత డబ్బు సహాయం చేసిన వాడివి, ఇంతకంటే నేనేం చేయగలను మర్యాద నీకు, ఖచ్చితంగా మీ కుటుంబం అంతా వచ్చి వారం ముందు నుంచి మా ఇంట్లో ఉండాలా, చెల్లెమ్మ నువ్వు అక్కడికే వచ్చి మా పెళ్లి పనులు సహాయం చేయాలా, ఒరే నీకు మళ్ళీ కృష్ణ భక్తుడివి కదా, నీకు అన్ని భక్తికి నేను నా పూజా మందిరం నీకు అన్ని ఏర్పాటు చేస్తాను, నువ్వు వచ్చేసేయని చెప్తాడు. అది సరే నేను అడిగి చెప్పి, ఎవరా కృష్ణయ్య తెచ్చిచ్చిన వాడు అంటాడు. నాకు తెలియదురా, కృష్ణయ్య అనే ఆయన వచ్చాడు ఇచ్చాడు, నువ్వు పంపించావని చెప్పి అంటాడు. నేను పంపించానా అని మనసుతో అనుకొని, సరే ఇంకా ఏం జరిగింది అబ్బాయి ఏం అర్థం కాదు, సరే గమనైపోతాడు. ఇంతలో పక్క ఊరు నుంచి ఆ ఊరికి కారణం వస్తాడు. వచ్చి, అయ్యా మీ చదువు వల్ల మా ఊర్లో చెరువు తవ్విస్తున్నాము, మా అన్ని ఏర్పాట్లు ఘనంగా చేసేసాము, చెరువు బాగా తవ్వుతున్నారు, చెరువు పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి, అవంతా అయిన తర్వాత మిమ్మల్ని పిలుస్తాము, పూజకి రావాలి మీరు అని చెప్తారు. ఈయన ఇంకా ఆశ్చర్యపోతాడు. నేనా చెరువు గడ్డ డబ్బులు ఇచ్చానా ఎప్పుడు అని ఆలోచిస్తుంటాడు. ఎవరో అయ్యా కృష్ణయ్య అంటే, ఆయన వచ్చాడు డబ్బులు ఇచ్చాడు మాకందరికి, పెద్ద మనుషులందరూ మేము కూర్చోంటే రచ్చబండికి వచ్చి డబ్బులు ఇచ్చి మీరు పంపించారని చెప్పారు, పైన పక్క ఊర్లో ఉండాలని ఇచ్చారని చెప్పి కూడా మీ పేరు మీ అడ్రస్ అంతా వాళ్ళు చెప్తే మాకు తెలిసింది, అది మాకు తెలియదు,
మేము తెలుసుకొని మా యొక్క అధికారి పంపిస్తే వచ్చాయి. ఇప్పుడు నేను మా గ్రామాధికారి నన్ను పంపించారు. ఒక్కసారి పోయి వాళ్ళకి విషయం చెప్పొద్దా, ఆయనకి అంత మర్యాదగా మనకి ఇచ్చినప్పుడు అని చెప్తే వస్తున్నాను నేను, మీరు చెప్పినట్టు మీకు అన్ని ఏర్పాట్లు మేము చేసామని చెప్తారు. ఇంకేం అర్థం కాదు. అప్పుడు అర్థం అవుతుంది. కృష్ణయ్య అనే పేరు చెప్తున్నారు. ఆ స్నేహితుడు కృష్ణయ్య అనే పేరు చెప్పాడు, ఇక్కడ వీళ్ళు కృష్ణయ్య అనే పేరు చెప్తున్నారు. అప్పుడు అర్థమవుతుంది కృష్ణ పరమాత్మ నా మనసులో ఉండేదాన్ని గ్రహించేసి ఆయనే మాయం చేసే విషయం కనుక్కుంటాడు. కానీ మాయం చేయడమే కాకుండా తన రూపాన్ని తనే పోయి వాళ్ళకు దర్శన భాగ్యం కూడా కలిగించేసాడే. నాకు ఆ దర్శన భాగ్యం కలదని చెప్పి పెద్దగా ఏడుస్తూ పోయి కృష్ణ పరమాత్మ కూర్చొని చేస్తాడు తన పూజా మందిరంలో. భార్య వచ్చి ఏమైంది అంటమాట. చూసావా, వాళ్ళకు నేను వాళ్ళ కోసంగా ఆయన చేయించే నగలు అక్కడ ఆ డబ్బు అక్కడ ఇద్దాం అనుకున్నాను, ఆయన పోయి వాళ్లకు ప్రత్యక్షంగా కనిపించి మరీ డబ్బులు ఇచ్చొచ్చాడు. నేను ఇంత ఇదిగా ఆయన గురించి ఆలోచిస్తుంటే నాకు కనిపించలేదు చూడు ఆయన అని చెప్పి ఏడు చేస్తాడు. అప్పుడు ఆ బొమ్మలోంచి మాటలు అనిపిస్తాయి. నాయనా, నీ మనసు నేను తెలుసుకున్నాను, నేను అంతటా ఉన్నా అనే సత్యాన్ని గ్రహించి అంతటా ఉన్న జీవులంతా ఆనందంగా ఉండడానికి కోసంగా చెరువు తవ్వించాలని ఆలోచన చేశావే, ఈ ఆలోచనకే నాకు చాలా సంతోషమైంది ఆయన, అందుకే నేను తీసుకెళ్లాను. నీకు దర్శనం రోజు నీ అంతరాత్మలో అవుతూనే ఉన్నాను, నువ్వు నన్ను చూస్తూనే ఉన్నా కూడా నీకు ఇంకా వెల్తిగా ఉందా అని చెప్పి ఆయన కనిపిస్తాడు. అప్పుడు ఆయన చాలా సంతోషం అయిపోతుంది. ఇలాగే నువ్వు ఇంత గొప్పవాడి కాబట్టి ఇంతమందిలో ఎంతో మంది భక్తులున్నా నీ భక్తి వేరే, నీ భక్తి ఎటువంటిదంటే నువ్వు అందరిలో నన్ను చూడగలంత గొప్పవాడి నువ్వు అని చెప్పి ఆయన మెచ్చుకుంటాడనమాట భగవంతుడు. తర్వాత నీకు ఈ జన్మ ఇలా కొనసాగాలి, తర్వాత నీకు మోక్షం వస్తుందని చెప్పి మాయమైపోతారు. ఇంకా ఆయనకు ఆనందం అయిపోతుంది. తన మనసులో ఉండే మాటను గ్రహించి పరమాత్మ ఈ విధంగా నాకు సహకరించాడని చెప్పి ఆనంద పారవస్యం అయిపోయేసి తన స్నేహితుడి కూతురు పెళ్లికి వెళ్ళి ఆర్భాటంగా పనులు చేస్తాడు. మళ్ళీ ఆ చెరువు పనిలో పోయి తను కూడా జ్వరబడి పనులు చేయిస్తాడు. భార్య పిల్లల్ని తీసుకెళ్లి మరి వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ఈ విధంగా అంతటా పరమాత్మ ఉన్నాడనే సత్యాన్ని ఊరికే భగవద్గీత చదవడం కాకుండా చదివిని తెలుసుకొని ఆచరించే వాళ్ళే నిజమైన భక్తులు. అట్లాంటి భక్తులు భారతదేశంలో ఎంతో మంది ఉన్నారు. అటువంటి మహాత్ములు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి మహాత్ముల యొక్క ఎలా ఉంటారు మహాత్ములు అనే విషయాన్ని మనకి మహాత్మా అనే దాని డెఫినేషన్ కూడా ఇస్తాకని చెప్పేశారు. ఎలా ఉంటారు వాళ్ళు? భగవంతుడు ఏంది సహజంగానే వాళ్ళకి భక్తి ఉంటుంది, అది చెప్పక్కర్లేదు. వాళ్ళ సహజంగా భక్తి ఉంటుంది. మరియు అనన్యమైన భక్తి, అది కూడా అంటే ఇతర ప్రపంచ విషయాల్లో కన్నా కూడా పరమాత్మ వైపే ఉంటుంది. ఆ పరమాత్ముడు ఎట్లాంటి వాళ్ళు అనుకుంటారు వాళ్ళు? ఇక్కడే అంతటా అన్ని జీవరాశి యందు వాసుదేవుడుగా ఉన్నాడని చెప్పి వసించి ఉన్నాడని చెప్పి ఆయన శాశ్వతుడు అనే విషయం తెలుసుకొని తమలోనే అంతరాత్మగా కూర్చోన్నాడనే విషయం కూడా వాళ్ళు తెలుసుకుంటారు. అటువంటి వాళ్ళు కాబట్టి ఆయన్ని ఆశ్రయిస్తారు తప్ప, భగవంతుని ఆశ్రయిస్తారు తప్ప ప్రపంచ విషయాలను ఆశ్రయించరని చెప్పి మనకి శ్లోకం ద్వారా పరమాత్మ తెలియజేశారు. 14వ శ్లోకం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఇంకా మనకు ఈ శ్లోకంలో పరమాత్మ ఇంకా చెప్తున్నారు ఆ సత్వగుణంతో ఉండే వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, దాన్ని ఆశ్రయించిన వాళ్ళ భక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో వర్ణిస్తున్నారు. సతతం కీర్తయంతో, ఎల్లప్పుడూ వాళ్ళు ఏం చేస్తారట? భగవన్ నామాన్నే కీర్తిస్తారు. ఎందుకు వదలరు? ఇంకా ఆ భగవంతుడు అంతటా ఉన్నాడు, తమలో ఉన్నాడు, ఆనంద పారవస్యంలో మునిగిపోవడానికి ఏకైక సాధనం కీర్తనం, పాటలు పాడడం, భజనలు చేయడం. ఇదే సరైన మార్గం. ఎందుకని మన మనసు లయం అవుతుంది అక్కడ. అందుకని కీర్తన అంటే ఏంటి? పొగడడం. ఆ పొగడడం కూడా ఎలా ఉంటుంది? భగవంతుడి యొక్క లీలలు, మహిమలు, ఆయన తత్వము అంతా కలిపి వాళ్ళు భజనలుగా కీర్తనలుగా పాడతారు. అది కూడా వాళ్ళు మనసు లయమే పాడతారు. అప్పుడు భగవంతుడి దగ్గరగా వెళ్ళిపోతున్నా మనసు. కాబట్టి సతతం కీర్తయంతో మాం, నన్ను కీర్తిస్తారు. యతంతశ్చ దృఢవ్రతాః, మరియు యతంతశ్చ అంటే ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేసి మరి వాళ్ళు నన్ను అందుకుంటారు. దృఢవ్రతాః, వాడు దృఢమైన వ్రతం కలిగి ఉంటారు. వ్రతములు ఎలా ఉంటాయి? మనం మామూలుగా వ్రతాలు చేస్తుంటాం, వరలక్ష్మి వ్రతం అట్లాంటి వ్రతాలు చేస్తుంటాం. ఆ వ్రతాలకు నియమనిష్టలు ఎలా చెప్తారో, మన శాస్త్రంలో ఏం చెప్పారో దాని ప్రకారంగా ఆచరిస్తారు. ఆ సత్వగుణంతో ఉన్న వాళ్ళు అది ఆచరిస్తారు. ఇంకా నమస్యంతశ్చ, వాళ్ళు నమస్కారం మనస్ఫూర్తిగా ఎప్పుడు నమస్కరిస్తూనే ఉంటారు. ఆ భక్తులైన వాళ్ళకి ఎల్లవేళ నమస్కారం తప్ప ఇంకో పని చేయవాడు.
అందుకే మనకి ఆదిశంకరాచార్య కూడా సౌందర్యంలో రాస్తే ప్రాణంతం స్తోతుంబా మొట్టమొదటి నమస్కారం చెప్పాడు. అలాగే శివానందలో కూడా నా తీరియం అని మొట్టమొదటి స్తోత్రంలో మొట్టమొదటి నమస్కారంతో మొదలుపెట్టాడు ఆయన. వాళ్ళకి ఆ భక్తులకు పరాకాష్ట, వాళ్ళకి నమస్కారమే ముఖ్యం. అందువల్ల భగవంతుడి యొక్క నా వైభవాన్ని మహిమలను వింటారు, ముందు శ్రద్ధగా వింటారు. విని దాన్ని ఏం చేస్తారు, మననం చేసుకుంటారు. మననం చేసిన దాన్ని ఏం చేస్తారు, కీర్తన రూపంలో పాడుకుంటారు. ఆనంద పారస్యంలో మునిగిపోతారు భక్తులైన వాళ్ళు. ఇప్పుడు మనం కూడా భగవద్గీత చదువుతున్నాం, భగవద్గీత కూడా అంతే. మొట్టమొదటి వింటున్నాం, వినిన తర్వాత మనం మననం చేస్తాం. ఏం చెప్తున్నాడు పరమాత్మ, ఈ యొక్క చాప్టర్స్ లో ఏం చెప్తున్నారు పరమాత్మ మనకి సందేశం వింటుంటాం, మననం చేసుకుంటాం. తర్వాత ఈ 18 అధ్యాయాన్ని ఏకాదశి రోజు మనం పారాయణ చేస్తుంటాం. అదే మనకు కూడా అదే చేస్తున్నాం. కాకపోతే అర్థం తెలుసుకుంటే మనకు వచ్చే పారవస్యం వేరే. చదివేటప్పుడు పారవస్యం, కృష్ణ పరమాత్మ మనతోనే డైరెక్ట్ గా మాట్లాడుతున్నట్టుగా ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అర్జునుడితో మాట్లాడుతుంటే అనిపించదు, మనతో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు భగవద్గీత చదువుతుంటే మనం పారవస్యంలో మునిగిపోతాం. కాబట్టి మా భక్త్యా నిత్యయుక్త ఉపాసతే, ఉపాసన చేస్తారు వాళ్ళు. నిరంతరం నా నామాన్ని జపిస్తారు, నా నామాన్ని, నా కథలు వింటారు, నా కథలను మననం చేసుకుంటారు. మననం చేసిన దాన్ని వాళ్ళు కీర్తనగా పాడుకుంటారు. పాడుకొని నాయందే భక్తి కలిగి ఉంటారు, ఎల్లవేళ్ళ కలిగి ఉండి నిత్యయుక్తాహ, నాతోనే కలిసి ఉంటారు. నేను లేకుండా వాళ్ళు లేనన్న స్థితిలో ఉంటారు వాళ్ళు. ఉపాసతే, ఉపాసన చేస్తారు. ఉపాసన అంటే ఏంది, ఉప ఆసన, దగ్గరగా ఉండడం. ఎంత దగ్గరగా ఉంటారు, మనమైతే ఉపవాసం చేయమని చెప్తాం. ఉపవాసం అని చెప్పేది, జాగరణ చేయమని చెప్పేది, అవన్నిటికీ అర్థం ఉపాసన. భగవంతుడి దగ్గరగా ఉండడం కోసం చేసేవంతా. కానీ మనం ఏం చేస్తాం, బాగా ఉపవాసం ఉండమంటే ఉంటాం, మళ్ళీ రాత్రిపూట జాగరణ చేయమని చేస్తాం, ఆ సినిమాలు చూస్తున్నాం, ముచ్చట్లు చేస్తున్నాం, టైం వేస్ట్ చేస్తాం. కానీ ఉపాసన అంటే భగవంతుడి దగ్గరగా ఉండడం. దగ్గర దారి ఏది, నవవిధ భక్తి మార్గాల్లో శ్రవణం, మననం, కీర్తనం, ఈ 3 ముఖ్యమైనవి. అవి కూడా మనోవాక్కాయ కర్మల ద్వారా. ఇక్కడ మనకి శ్లోకంలో మనోవాక్కాయ కర్మ అని చెప్తున్నాడు. మనస్సుతో అనుకోవడం, అనుకున్న దాన్ని వాగ్రూపంలో కీర్తించడం, మళ్ళీ శరీరంతో నమస్కారం పెడుతున్నాడు. 3 చెప్తున్నాడు ఈ శ్లోకంలో. కాబట్టి 3 ద్వారా మనసును త్రికరణ శుద్ధిగా భగవంతుని ఆశ్రయించాలి. అదే మన సౌందర్యంలో ప్రాణంతం అన్నాడు. నమస్కారం చెప్పలే, ప్రాణంతం అంటే మనోవాక్కాయ కర్మలతో నమస్కరించాలి. 3 ఒకటి కావాలి. అలా చేయడం చాలా కష్టం, కానీ అదే చేస్తేనే భగవంతుడికి ఇష్టం. కాబట్టి అదే చెప్తున్నారు ఇక్కడ. భక్త్యా నిత్యయుక్త ఉపాసతే, నన్ను అలా ఆశ్రయిస్తారు. సత్వగుణంతో ఉన్న వాళ్ళు, నన్నే కోరుకునే వాళ్ళు, త్రికరణ శుద్ధిగా నన్నే ఆశ్రయిస్తారు వాళ్ళు. అలా ఆశ్రయించకుండా వాళ్ళు ఉండలేరు, నన్ను వదిలిపెట్టి ఉండలేరు అసలు. కాబట్టి అటువంటి భక్తులు వాళ్ళు అని పరమాత్మ అంటే ప్రపంచ విషయాన్ని పక్కన పెట్టేసి కేవలం పరమాత్మే కావాలని తమ మనసును అంకితం చేస్తారు. అలాంటి వాళ్ళు మహాత్ములైన కొనసాగిస్తున్నాడు ఈ శ్లోకంలో. మహాత్ములైన వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుందంటే చెప్తున్నాడు. ఎలా ఉంటుందట, సతతం కీర్తయంతో, ఎల్లప్పుడూ నన్నే కీర్తిస్తుంటారు. యతంతశ్చ, ప్రయత్నపూర్వకంగా, ఏదో ఈ రోజు మొక్కుబడిగా చేసి రేపు లేకుండా అలా కాదు, ప్రతినిత్యం ప్రతిరోజు ఆ భగవద్భక్తి అని ఉంటారు. దృఢవ్రత, నిశ్చలమైన వ్రతంగా పెట్టుకుంటారు. అంటే అర్థమైంది, దృఢవ్రత అంటే ఇంద్రియాలను నిగ్రహించుకుంటారని అర్థం. అంటే బయట ఉండే ఇంద్రియాలను నిగ్రహిస్తారు, లోపలుండే ఇంద్రియాలను కూడా నిగ్రహిస్తారు. అది అర్థం అక్కడ దృఢవ్రత అంటే. పైన మనకు అవే కదా యోగ శాస్త్రం ప్రకారం కూడా చెప్పేది. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, వాటన్నింటి కూడా చెప్తుంది అదే. సత్యం పలకడం, అహింస చేయకుండా ఉండడం, దయగలిగి ఉండడం, శమము, దమము, ఈ 2 లక్షణాలు కలిగి ఉండడం. అంటే అంతర్యాగం, బహిర్యాగం 2 చేయడం. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అన్నట్టుగా ఆ విధంగా ఆచరించడం, అలా చేయడం. అలా చేసేవాడే ఉపాసన చేసినట్టు. ఆ ఉపాసన చేస్తారు భక్తులైన వాళ్ళు, ఆ సత్వగుణంతో ఉన్నవాళ్ళు, వాళ్లే మహాత్ములు అనే విషయాన్ని కూడా మళ్ళీ ఈ శ్లోకంలో కూడా మనకి పరమాత్మ తెలియజేస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు, ఇట్లా ఉన్న వాళ్ళు ఎంతో మంది అండి. మనకి త్యాగరాజు గాని, అన్నమయ్య గాని, రామదాసు గాని, వాళ్ళంతా ఈ స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు. వాళ్ళ యొక్క భక్తి ఆ భగవంతుడిని అనుక్షణం పాటలు పాడుతూ ఆ భగవత్ తత్వాన్ని తమ పాటల్లో పెట్టి మరి చేశారు. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అని అన్నం ఎట్లా పాడాడు.
ఆ పాట మొత్తం ఆయన తత్వాన్ని మొత్తం చెప్పేశాడు. భగవంతుడి యొక్క తత్వం అంతా చెప్పేశాడు ఆయన. అన్ని పాటలు ఆల్మోస్ట్ అన్ని అట్లే ఉన్నాయి. అలాగే త్యాగరాజు కూడా అట్టే రాశాడు. అందుకనే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళ పేర్లు మనం అనుకుంటున్నామంటే కారణం ఏంది? పురంధరదాసు వీళ్ళంతా కూడా ఈ విధంగా కీర్తించారు. ఆ కీర్తనల వెనకంతా కూడా ఏముంది? భగవత్ తత్వం దాగి ఉంది. అలా వాళ్ళు రచించి వాళ్ళు తన్మయత్వం చెంది మనకు పాడుకునే వినే వాళ్ళకు కూడా, మనకు కూడా, ఇప్పుడు నేర్చుకునే వాళ్ళందరికీ కూడా అటువంటి ఆనందాన్ని కలిగిస్తున్నారు. వాళ్ళు లేకపోయినా వాళ్ళ యొక్క కీర్తి స్థిరస్థాయిగా నిలిచిపోయింది. వాళ్ళు కీర్తించి వాళ్ళ కీర్తి నిలబడిపోయింది. అంత గొప్పగా భగవంతుడు భక్తులయ్యారు వాళ్ళంతా. కాబట్టి ఆ విషయాన్ని మనకి ఇక్కడ పరమాత్మ చెప్తున్నారు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు జీవితాల్లో. తుకారాం గాని వాళ్ళంతా ఎంత కష్టాలు పడ్డారు. ఆయన అభంగాలు ఆయన రచిస్తే తీసుకెళ్లి నదిలో పారేస్తారు పాపం. ఆయన ఇంట్లో విషయాలు పట్టించుకోవడం లేదని చెప్పి అవి నదిలో తేలు బయటకు వస్తాయి. ఆ పాండురంగడు తీసుకొస్తాడు. అలా త్యాగరాజు కూడా అంతే కదా. వాళ్ళ అన్న భక్తితో ఉన్నాడు, ఇంట్లో విషయాలు పెట్టడం, వాళ్ళు కూడా పారేస్తారు తీసుకెళ్లి అభంగాలు. అప్పుడు అభంగాలు కదా ఆయన కీర్తనలు పారేస్తే అప్పుడు మళ్ళీ రాముడే తెచ్చిస్తాడు. అలా అంత గొప్ప భక్తులు వాళ్ళంతా. వాటి ఎంత వాళ్ళకి అంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ సత్గుణంతో ఉన్న వల్ల వాళ్ళ ప్రకృతి సహజంగానే తెలుసుకున్నారు. అంతటా ఉంది పరమాత్మ అనే విషయం తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ విధంగా తరించగలిగారు. ఆ విషయాన్ని మనకి పరమాత్మ ఇక్కడ మనకి ఈ శ్లోకంలో తెలియజేశారు. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 9వ అధ్యాయం అయినటువంటి రాజవిద్య రాజగుహ్య యోగంలో 13-14 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు.